ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి శృతమ్మా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఆ మేనక్ గురించేనా? అయిపోయింది కదా. దాని జుట్టు మన చేతుల్లో ఉండగా అదేం చేస్తుంది భూపతి గారు? అది అయిపోయినట్టే. మేనక గురించి కాదు. మరి రాజేష్ని మనం చంపిన ఫొటోస్ని మనకి పంపించి మనల్ని బ్లాక్మెయిల్ చేసి 10 లక్షలు తీసుకుంది ఎవడా అని. అబ్బా వాడిది కూడా అయిపోయిందిగా. అయిపోయిందని అలా వదిలేస్తామా భూపతి గారు? ఇప్పుడు తిన్నాం కదా అని రాత్రికి తిండి వద్దనుకుంటామా ఏంటి? అది కూడా కరెక్టే అనుకో. సింపుల్గా వదిలేయకూడదు. అసలు వాడెవడో మనం తెలుసుకోవాల్సిందే. ఇంకా వాడితో ప్రాబ్లం వస్తుందనుకుంటున్నావా ఏంటి? అయినా వాడు అడిగింది వాడి మొహాన కొట్టాం కదా. వాడి మొహాన్ని మనం ఎక్కడ చూసి కొట్టాం? అబ్బా నేనంటుంది మొహం చూసి కొట్టామని కాదు. వాడు అడిగింది ఇచ్చేశాక వాడి పెంట మనకిక ఉండదు, వాడు మన జోలికి రాడు అంటున్నా. ఇక వాడి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మన గోవా టూర్ గురించి ఆలోచించు అంటున్నా. అంతే అంటారా? భూపతి చెప్తున్నాడు కదా. ఆ సేట్ వచ్చాడేమో అడుగు. ఒకటి తాకట్టు పెట్టి పోదాం. వాడి బెడదైతే మనకిక ఉండనే ఉండదంటారు కదా. అబ్బా ఎన్నిసార్లు చెప్పాలమ్మా? ప్రొఫెషనల్ క్రిమినల్స్ హుందాగానే ఉంటారు. వాడు ఫొటోస్ డిలీట్ చేసేశాడు కదా, ఇంకేమున్నాయని చేస్తాడు? నేను చెప్తున్నాను కదా విను. అదిగో సత్యం. వాడెవడో అండి, ఏదో కొత్త నంబరు. టైమింగ్ లో వచ్చిందాన్ని పిచ్చి పంచుతో చెడగొట్టడంలో నీ తర్వాతే శృతమ్మా. చూసించాలే, ఫోన్ ఎత్తు. హలో. నువ్వు? నేనే. షాడోనా? ఎస్, నాది ఇంకో నెంబర్. స్పీకర్ నుంచి ఏంటి? నువ్వు అడిగింది ఇచ్చేసాం కదా, మళ్ళీ నువ్వు కాల్ ఎందుకు చేసావు? నాకు డబ్బులు అవసరమైతే చేసేది నీకే కదా మరి. నా బ్యాంకు నువ్వే. ఎవడ్రా నువ్వు? నవ్వుతావేంట్రా? ఎవరు నువ్వు అసలు? అడిగిందిస్తే మీ మిత్రువుని, లేదంటే మీ శత్రువుని. హేయ్, అరవకు శృతి. నాతో మిత్రుత్వం కావాలా, శత్రుత్వం కావాలా? అది చెప్పు. ఏంట్రా చెప్పేది? నువ్వు అడిగిన 10 లక్షలు మేమిచ్చాం, ఫోటోస్ డిలీట్ చేసేసావు, మళ్ళీ ఇప్పుడు ఇదేంటి? ప్రొఫెషనల్ క్రిమినల్స్ ఇలా ఉంటారా? నువ్వు వాళ్ళకి మాయని మచ్చ తెచ్చేలా ఉన్నావు తెలుసా? నేను మరీ అంత అన్ప్రొఫెషనల్ కాదు భూపతి. ఫోటోస్ డిలీట్ అయిపోయాయి. నేను అడిగేది ఇంకో దానికి. పంపిస్తున్నా చూడండి. వచ్చింది దేకోంగా. చూసారా? వెంటనే కోటి రెడీ చేయండి. ఎవరండి? ప్రశాంత్ రెస్టారెంట్ ఓనర్ అక్షర. రాజేష్ లేడు కదా, తన రెస్టారెంట్ సేల్
ఇది నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. గుడ్. అక్షర, మొన్న ఇంకొకరు కూడా రాజేష్ ఇల్లమ్ముతారా అని ఫోన్ చేశారు. మెయింటైన్ చేయలేరనుకుంటున్నారేమో. అది నిజం కాదు అని అపర్ణ నిరూపిస్తుందండి. రెస్టారెంట్తో పాటు ప్రాపర్టీస్ అన్ని అప్పు పేరు మీదకి మార్పిచ్చేద్దాం. తినే అన్ని మెయింటైన్ చేస్తుంది, డెవలప్ చేస్తుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకులే చిన్నక్క? ఎప్పటికైనా నీ భర్త ఆస్తిపాస్తులు నీకే కదా రావాలి. అది ఎప్పుడు చేసినా చేయాల్సిందేగా. ఈ బాధ్యత నీ మీదుంటే నువ్వు బిజీగా ఉంటావు. నన్ను బిజీగా పెట్టాలని నిర్ణయించుకున్నారు. సరే, మీ ఇష్టం. లాయర్ గారితో ఇప్పుడే మాట్లాడతాను. సార్, మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి మేడం? రాజేష్ ఆస్తులు ఉన్నాయి కదా, రాజేష్ డెత్ సర్టిఫికేట్ కావాలి మేడం. ఓకే సార్, రాగానే మీకు కాల్ చేస్తాను. అపర్ణ పేరు మీదకి రాయడానికి రాజేష్ డెత్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది కదండి, అదే చెప్పారండి. మరి హాస్పిటల్లో అడిగితే ఇస్తారు కదా అక్షర? అవును, నేను వెళ్తాను. ఎలాగో ఆఫీస్కి వెళ్ళే పనుంది. సర్టిఫికేట్ తీసుకుని లాయర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. వస్తాను, నేను వస్తాను. పిన్ని బాగా బిజీ అయిపోతున్నారు. నేను ఈ బాధలోంచి బయటికి రావాలని నా వాళ్ళు చేస్తున్న ప్రయత్నమే ఇది. వస్తాను, ధైర్యంగా నిలబడి ఆయన కల నెరవేరుస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.